అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో కామన్‌గా వింటుంటాం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వచ్చింది అని. మనకి ఆడవాళ్ళల్లో, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళలో, చిన్న పిల్లల్లో వీళ్ళలో కామన్‌గా ఈ ఐరన్ డెఫిషియన్సీ వలన ఎనీమియా రక్తహీనత అనేది మనం చూస్తూ ఉంటాం. బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వటం, లేదంటే సరిపడా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవటం. ఒకవేళ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా అబ్సార్ప్షన్ అంటే మన శరీరం మనం తీసుకున్న ఐరన్‌ని వంట పట్టించుకోవడం అది సరిగ్గా లేకపోయినా కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇనీషియల్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వల్ల మనకు పెద్దగా సింప్టమ్స్ కనిపించకపోయి ఉండొచ్చు. కానీ తర్వాత పెరుగుతున్న కొద్దీ ఏమవుతదంటే త్వరగా నీరసం పడిపోవడం, డైలీ చేసుకోగలిగే పనులు కూడా చేసుకోలేకపోవడం, ఆయాసం వస్తున్నట్టు అనిపించడం, ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌లో డెలివరీ టైంలో గట్లా అయితే ఈ ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేబీకి గ్రోత్‌కి, ఆక్సిజన్ సప్లైకి సరిపడా ఐరన్ ఉండాలి. మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే బ్లడ్ అనేది డైల్యూట్ అవుతది. బ్లడ్ యొక్క వాల్యూమ్ పెరుగుతూ ఉంటది. వాల్యూమ్ పెరిగినప్పుడు ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఐరన్‌వి లెవెల్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. దానివలన ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తదనమాట. సో, ఐరన్ డెఫిషియన్సీ వలన ఇంకా మరికొన్ని లక్షణాలొస్తాయి మనకి. కాళ్ళు, చేతులు చల్లబడినట్టు అనిపించడం, ఆయాసం రావటం, ఆకలి తగ్గిపోవటం, ఇంకా ఫుడ్ క్రేవింగ్స్‌లో అంటే వాళ్ళకి తినాలనిపించే ఆహార పదార్థాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ఐరన్ లోపంతో ఉన్న వాళ్ళకి చల్లగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలనిపిస్తది. ఐస్ క్యూబ్స్ తినాలనిపిస్తది. లేదంటే మట్టి, ఇంకా చాక్ పీసులు ఇవి కూడా వాళ్ళు తింటా ఉంటారనమాట. ఇవి ఏంటంటే ఈ క్రేవింగ్స్ ఐరన్ లోపం వలన కూడా వచ్చే అవకాశం ఉంటది. అసలు ఈ ఐరన్ ఏంటి? ఈ ఐరన్‌లో రకాలు ఏ విధంగా ఉంటాయి అసలు? అవి కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఐరన్‌లో మనకి 2 రకాలుంటాయి. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ అంటే మాంస ఉత్పత్తుల నుంచి మాంసం, చేప, కోడిగుడ్డు వీటిల్లో ఉండే ఐరన్ అనమాట. ఈ హీమ్ ఐరన్ ఏంటంటే మన శరీరం చాలా త్వరగా వంట పట్టించుకోగలదు. ఈ నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ ఐరన్ లోపం త్వరగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నాన్ హీమ్ ఐరన్ అంటే ప్లాంట్ బేస్డ్ మొక్కలు ఉత్పత్తులు, వాటి యొక్క ఉత్పత్తుల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఉండేది నాన్ హీమ్ ఐరన్. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ ఏంటంటే కొంచెం స్లోగా మన శరీరం అనేది వంట పట్టించుకుంటది. చాలామంది ఏమనుకుంటారంటే ఐరన్ లోపం ఉంది కదా! ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతదనుకుంటారు. కానీ ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మాత్రమే కాదు. అసలు ఐరన్ మనం తీసుకున్నది మనం సరిగ్గా వంట పడుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! హీమ్ ఐరన్ వచ్చేసరికి మనకి చేప, గుడ్డు, మాంసం, లివ్వరు వీటన్నింటిలో ఈ హీమ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటది. మనకి త్వరగా అబ్సార్ప్షన్ కూడా బావుంటది. నాన్ హీమ్ ఐరన్ వచ్చేసరికి పాలకూర, తోటకూర, చియా సీడ్స్, ఆప్రికాట్స్, డ్రై నట్స్, తర్వాత జాగిరి, నువ్వులు, ఖర్జూరాలు వీటన్నింటిలో కూడా ఈ ప్లాంట్ బేస్డ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటది. చాలామంది ప్లాంట్ బేస్డ్ ఐరన్ తీసుకున్న వాళ్ళు, లేదంటే మామూలుగా ఐరన్ సప్లిమెంటరీస్ వాడుతున్నప్పటికీ కూడా కరెక్ట్ అవ్వట్లేదు, లేదంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ మాటిమాటికి వస్తుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ అబ్జార్ప్షన్ ఎలా ఉందో అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. సీలియాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్‌కి సంబంధించి ఏమైనా డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఇంకా కామన్‌గా మనకి తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఐరన్ అబ్సార్ప్షన్ అనేది కొన్నిసార్లు సరిగ్గా ఉండదు. సో, అవి కామన్ మిస్టేక్స్ ఏంటో కూడా చూద్దాం. ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్‌లో ఉండే పాలిఫినాల్స్, ఫైటిక్ యాసిడ్స్ ఇవి ఏం చేస్తాయంటే ఐరన్ అబ్సార్ప్షన్‌ని తగ్గిస్తాయన్నమాట. ఇన్హిబిట్ చేసేస్తాయి. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వలన, చాక్లెట్స్ ఎక్కువగా తినడం వలన, లేదంటే ఈ ఫైటిక్ యాసిడ్, పాలిఫినాల్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండటం వల్ల, వీటి వలన కూడా ఈ ఐరన్ అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటది. సో, ఎప్పుడైనా కూడా ఐరన్ డెఫిషియన్సీతో ఉన్నప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా టీ, కాఫీలు వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. వీటితో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న ఐరన్ మన శరీరం వంట పట్టించుకోవాలంటే విటమిన్ సి అనేది చాలా అవసరం. సో, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు నిమ్మజాతి పళ్ళు, టమోటాలు, తర్వాత నార్మల్‌గా విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడం మంచిది. ఈ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు. సో, ఇప్పుడు చెప్పినట్టు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
టీ కాఫీలు తగ్గించుకోవాలి, కొంచెం ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. చాక్లెట్స్ ఇవి వీలైనంత వరకు కొంచెం తక్కువగా తీసుకోవడం మంచిది. సో ఇవి పాటిస్తూ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, చియా సీడ్స్, తోటకూర, పాలకూర, ఇంకా కోడిగుడ్డు, చేపలు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ లోపం నుంచి మనం వీలైనంత త్వరగా బయటపడొచ్చు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.